గుంటలు, దానికి తోడు 32 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు, ఇన్ పేషెంటు, అవుట్ పేషెంటు, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు, దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. 8 డిపార్ట్మెంట్స్, వీ హ్యావ్ యాడెడ్ 8 more డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఆ రకంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషనే కానీ ట్రాన్స్ఫ్యూషన్, ఇది జీరియాట్రిక్, ప్యాలెటివ్, రెమటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజియోథెరపీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్. కొత్తగా 8 డిపార్ట్మెంట్స్ని ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ 9 హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ 8 డిపార్ట్మెంట్స్, అంటే ఓవరాల్గా 40 డిపార్ట్మెంట్స్. రేపొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా. నెక్స్ట్ ఏ మాలుపురం ప్రాంతం నుంచి ఆ కుటుంబం, పేద కుటుంబం ఉస్మానియాకి వచ్చిన సంపూర్ణంగా 100% ఇది లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. దీని వ్యయం సుమారు 2700 కోట్లు. ద కాస్ట్ ఆఫ్ ఎంటైర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, మార్చరీ, ధర్మశాల, హాస్టల్ బిల్డింగ్స్, classroom, everything together, it is about, the cost is about 2700 crores. The plinth area I have already mentioned, it is 32 lakhs and above. We will be having 12-story buildings. And 4 దిక్కులో కూడా రోడ్డు, ఎక్కడ ప్రజలకు, ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు, పక్కకు 11 ఎకరాల పోలీస్ ప్రాపర్టీ, అందులో గ్రౌండు, భవిష్యత్తులో దాన్ని హెలిప్యాడ్గా తీర్చిదిద్దాలి. ఆ గ్రౌండ్ను కూడా ఎమర్జెన్సీ ఇక్కడ పేషెంట్ వస్తే, హెలికాప్టర్ వస్తే అక్కడ మనం రిసీవ్ చేసుకోవాలని, అది హెలిప్యాడ్ ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆ పోలీస్కు దాంతో సహా హెలిప్యాడ్ రూపంలో కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. సో టుడే 2019, 2024, and it is an historic day. And everywhere, wherever I as an health minister, wherever I go to a conference or inauguration or deliberations, some alumni who is practicing somewhere in US, UK, Australia, somewhere, he'll definitely, we wish each other. The first question he asks is, sir, when are we getting the new Usmania hospital? And today, the dream has come true. Hopefully in next 2 years' time, we are going to complete the entire structures. I once again thank my department. దానికి తోడు ఈసారి ఫస్ట్ టైం తెలంగాణలో చాలామంది డాక్టర్లు శాసనసభ్యులయ్యారు. వీళ్ళందరూ కూడా ఆరాటం, మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలి అని చెప్పేసి. ఇంకో అదృష్టం, మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమిని ఆఫ్ ఉస్మానియా. అంటే అన్నీ కలిసి వచ్చినాయి, కళ సాకారం కాబోతున్నది. ఈరోజు భూమి పూజ జరిగింది. రాబోయే కాలంలో 2.5-3 సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని
మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను ఒకటి చెప్తాను. లెట్ us be very open here. Something, somewhere, if it is 90% positive, some grouse will be there. Definitely, we accept it. ఎక్కడ కూడా అంత 100% సంతోషంగా ఎవరు పెట్టలేము. ఇది వాస్తవమే. మేము పూర్తిగా గ్రౌండ్ తీసుకోలేదు. ఉన్న ఈ 38 ఎకరాలలో తీసుకున్నది 26 ఎకరాలు. 4 దిక్కుల్లో కూడా రోడ్ వేసినాం. ఓ స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా మటుకు చెరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది. రేపు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి. ఈ అందరి ఇంట్రెస్టు, లోకల్ ఇంట్రెస్టు, ప్రాంతీయ ఇంట్రెస్టు, సుమారు 100,000 కుటుంబాల ఇంట్రెస్ట్ ఇది. కనుక ఎవరికి నష్టం కాకూడదనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది. ఒక పెద్ద స్ట్రక్చర్ రావాలి, అందరికీ సేవలు అందించాలి. ఆ ఉద్దేశంతో తీసుకోవాలని పూర్తి 38 ఎకరాలు తీసుకుంటుంటే అలా కాకుండా కేవలం 26 ఎకరాలు తీసుకొని ఇంకా 11 ఎకరాల పైచలకు ఓపెన్గా వదిలేసినాం పోలీసుకు. ఇది. ధన్యవాదాలు. 2700 అన్నిటి అంతా కలిపి. పేషెంట్లు అంటే ఆలోచన ఏంది అంటే రేపొద్దున గతంలో మనకు ఉన్న అనుభవాలు. సో ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ టీచ్ యూ సంథింగ్. ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తాను. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కేవలం ఒక గాంధీలోనే ఉండే. ఏ రకంగా అయితే ప్రభుత్వ హాస్పిటళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్తో నడవాలి. ఎలాంటి మార్పు తీసుకురావాలి. సో దీని రేపు రాబోయే కాలంలో ఇటు కార్పొరేట్ వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఆ రకంగా మా డాక్టర్సు, మా సమాజానికి సేవ అందించే మా డిపార్ట్మెంట్ డాక్టర్సు వాళ్ళు కూడా ఇలాంటి బాధ్యతలు ఏ రకంగా విభజించాలి బాధ్యతలని. ఒక సర్వీసెస్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ 2, 3-4 భాగాలు చేసి ఆ రెస్పాన్సిబిలిటీని పెంచాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ధర్మశాల నిమ్స్లో కడుతున్నాము. గతంలో ఉన్న చేదు అనుభవాలని అన్నిటినీ సరిదిద్దుకుంటూ రాబోయే 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మేము ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఒకటి చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. పీపుల్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎప్పుడైనా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తాము, మా ఆలోచన పంచుకుంటాము. ఈరోజు కొత్త కాదు, ఉస్మానియా సబ్సిడీస్ ఉంది, కానీ కొత్త హాస్పిటల్ కావాలని 30 ఏళ్ళ వాంఛ, కోరిక, తపన. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 13 మాసాలు అయితే ఒక ఆలోచన కలిగింది. గోషమ్మేలు ఎందుకు వాడుకోకూడదు, పూర్తిగా కాకుండా కనీసం ఒక 60%, 70% ల్యాండ్ ఎందుకు తీసుకోకూడదు అని ఒక ఆలోచన కలిగింది. కొత్త ఆలోచన కాదు, గత 6-8 మాసాల నుంచి ఈ ఆలోచన పేపర్లు కూడా వార్తలు రాదు. అండ్ దిస్ నాట్ ఏ న్యూ డిసిషన్. ఎవరికి నష్టం కాకుండా మా ప్రయత్నంలో మేము ఉంటాం. మేము అందుకోసం స్కై వాక్ ప్రపోజ్ చేశాం. మీరు అలా చూసి మ్యాప్లో స్కై వాక్ ప్రపోజ్ చేశాం. 4 దిక్కుల రోడ్డు, ఎక్కడ ప్రజలకు, పేషెంట్లకు, అంబులెన్స్కు ఇబ్బంది కలగకూడదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2 years.